హలో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కొంచెం ఫెస్టివ్ కలెక్షన్ని. సో ఫెస్టివ్ కలెక్షన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు, ఏ అకేషన్కి యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ కొంచెం గ్రాండ్ కలెక్షన్ని షేర్ చేసుకోబోతున్నాను అనమాట. నేను తీసుకున్నాను లీబాస్ నుంచి. ఆల్మోస్ట్ నా ఫెస్టివ్ కలెక్షన్, నా అకేషనల్ వేర్ అంతా కూడా ఈ మధ్య కాలంలో నా వార్డ్రోబ్ మొత్తం లీబాస్ కలెక్షన్తోనే ఫుల్ అయిపోయిందనమాట. సో మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే మంచి క్వాలిటీతో, మంచి ఫిట్టింగ్తో, లైనింగ్స్ అన్నీ మంచిగా ఇచ్చేస్తారనమాట. సో మంచి కలెక్షన్ ఉంటుంది. నేనైతే ఇవి పర్సనలీ వెబ్సైట్లోనే తీసుకుంటూ ఉంటాను. కంప్లీట్లీ లీబాస్ వెబ్సైట్లో ఏదైనా కొత్త స్టాక్ వచ్చిందా ఏంటి అని చెక్ చేస్తూ ఉంటాను. సో ప్రతి వీడియోకి ఇది ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. బట్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే మన ఛానల్లో చాలా కలెక్షన్ ఉంది, లీబాస్ కలెక్షన్. సో మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. తీసుకునే ముందు ఒకసారి మీరు రివ్యూస్ కూడా చూస్తే, అంటే మన ఛానల్లో రివ్యూస్ చూస్తే హ్యాపీగా మీరు తీసుకోవాలా వద్దని ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అన్ని ఓపెన్ చేసి చూస్తాం కాబట్టి ఆ లెంత్, విత్ అండ్ కలర్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా తెలుస్తాయి. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట తీసుకోవాలా వద్దా అని చెప్పి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు కలెక్షన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ షేడ్లో ఉన్న ఈ కుర్తీ సెట్. లైట్గా సింపుల్ వర్క్స్ వస్తాయండి అండ్ కొంచెం పట్టు ఫినిషింగ్ ఉంటుంది అనమాట. కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ లీబాస్ కలెక్షన్లో అబ్జర్వ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. దానివల్ల ఒక మంచి నీట్గా అనిపిస్తుంది. ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుంది. అండ్ నాకు పర్సనల్లీ దీంట్లో నచ్చేది ఏంటి అంటే లైనింగ్స్ కానీ అన్నీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. సో గుచ్చుకోవడం ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. అండ్ నేను ఆల్రెడీ చాలా కలెక్షన్ యూజ్ చేశాను కాబట్టి వాష్ చేసిన తర్వాత ష్రింక్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. సో హ్యాపీగా మీరు తీసుకోవాలనుకుంటే ట్రస్ట్ చేసి హ్యాపీగా తీసేసుకోండి. ఒకసారి కలెక్షన్ కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఏవైతే చూపిస్తున్నానో ఆ లింక్స్. మీరు ప్రీవియస్ కలెక్షన్స్ కూడా చూడాలనుకుంటే ఒక ఛానల్ని చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే ఈ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాము. కుర్తీ అయితే ఇలా వస్తుంది. సో ఫస్ట్ అయితే కుర్తీ ఇలా ఉంటుంది. ఇది కొంచెం పట్టు ఫినిషింగ్ లా ఉంటుందండి, హాఫ్ పట్టులా అనమాట. చూసారు కదా, బార్డర్ కానీ అన్ని ఫినిషింగ్ కానీ దీనికి వచ్చే షైన్ కానీ అంతా కూడా కొంచెం పట్టులా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా బార్డర్ లా వచ్చింది. ఇది అంతా కూడా పట్టులా ఉంది, చూసారు కదా, మొత్తం ప్రింట్ అనమాట. ఇది గోల్డ్ తో ప్రింట్ వచ్చింది. అండ్ ఇక్కడ మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది యోక్ పార్ట్ దగ్గర. సో ఈ ఎంబ్రాయిడరీ కూడా ఫినిషింగ్ అంతా చాలా బాగుండింది. అండ్ దీనికి స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి, దీనికి స్లీవ్స్ చూసారు కదా. సో ఇలా ఉంటుంది. అండ్ దీనికి లైనింగ్ చెప్పాను కదా, లైనింగ్ కూడా మంచిగా ఇచ్చేస్తారండి. కలర్ కూడా చాలా నచ్చింది నాకు, కొంచెం మంచి గ్రీన్ అనమాట. ఈ గ్రీన్ దీని మీద గోల్డ్ రావడం వల్ల ఇంకా హైలైట్ అయింది. అండ్ దీనికి ఇలా ట్రౌజర్ ఇచ్చారు, ప్యాంట్. అండ్ దీనికి ప్రతిదానికి కూడా ఇలా పాకెట్స్ కూడా వస్తాయండి. సో హ్యాపీగా బాగుంటుంది. అంటే కొంతమందికి పాకెట్స్ కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా. అంటే మనకి జీన్స్లకి వీటిగా కాకుండా ఇలా కుర్తీస్కి కూడా ఇలా పాకెట్స్ ఉంటే మొబైల్స్ లాంటివి పెట్టుకోవడానికి అది బాగుంటుంది కదా. సో అట్లా చెప్తున్నమాట. సో మంచి సేమ్ షేడ్లో ఉన్న బార్డర్తో సహా ఇచ్చేసారు బాటమ్కి. సో ఇలా ఉంటుంది బాటమ్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది కూడా కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ లాగే ఉంది కానీ చాలా లైట్ వెయిట్ అనమాట. పట్టు అంటే చాలా లైట్ వెయిట్ పట్టులా ఉంటుంది. ఇది పట్టు కూడా కాదనుకుంటా, మేబీ కాటన్ ఫినిషింగ్ అలా ఉందన్నమాట, కొంచెం రేయాన్. బట్ షైన్ మాత్రం పట్టులాగే అనిపిస్తుంది. సో మీకు తెలిస్తే మీరు చెప్పచ్చు ఫ్యాబ్రిక్ నేమ్ ఏమన్నా. నాకైతే తెలియదు దీని ఫ్యాబ్రిక్ నేమ్, అందుకే చెప్పట్లేదు. బట్ ఇలా ఉంటుంది అనమాట. లెంత్, విడ్త్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి. మీకు కంప్లీట్ లుక్, ఫుల్ లుక్ ఎలా ఉందో తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకనే నేను మీకు చూపిస్తూ ఉంటాను, పక్కన యాడ్ చేసి చూడొచ్చు మీరు ఫుల్ లుక్స్ లో కూడా. అండ్ ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట, బ్లాక్. నేను రీసెంట్ టైమ్స్లో కొంచెం బ్లాక్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నా. యాక్చువల్లీ మనం అకేషనల్గా యూజ్ చేసేది బ్లాక్ ఎక్కువ, కొన్ని ఫెస్టివల్స్కి, బర్త్డేస్కి ఇలా యూజ్ చేయలేం కదా, అందుకే తక్కువ బ్లాక్ ఉంటాయి నా దగ్గర. సో కొన్ని కలెక్షన్ నేను ఒకటి తీసుకున్న బ్లాక్ కలెక్షన్, అది నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట మెయిన్. సో మీడియం సైజ్ అండి, సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను. అంటే ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుసు సైజెస్. లీబాస్లో ఎక్కువ మీడియం తీసుకోవచ్చు. లీబాస్లో ఏంటంటే మనం ఎగ్జాక్ట్ ఏ సైజ్ అయితే తీసుకుంటామో రెగ్యులర్గా ఆ సైజ్ని ప్రిఫర్ చేసేసేయచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది కూడా సిల్క్ బ్లెండ్ అనమాట. దీని ఫ్యాబ్రిక్ అంటే హాఫ్ పట్టులా వస్తుంది. ప్యూర్ సిల్క్ అంటే మనకి పట్టులాగా పట్టే అనమాట. ఇది హాఫ్ పట్టులా ఉంటుంది అనమాట దీని ఫినిషింగ్. సో ఇలా ఉంటుంది. దాన్ని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి, మనకి ఫ్యాబ్రిక్ బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఇలా ఉంటుంది. దీనికి కూడా కొంచెం పట్టు ఫినిషింగ్ ఉంది. దీనికి కూడా కొంచెం ఇదంతా కూడా ప్రింట్ అనమాట. దీనికి వర్క్ లాంటిది అయితే ఏవి ప్రొవైడ్ చేయలేదు, కంప్లీట్ గా ప్రింట్ వచ్చింది. బ్లాక్ మీద కాబట్టి కొంచెం సిల్వర్ టోన్ ఆఫ్
ప్రింట్ వచ్చిందనమాట. గోల్డ్ కాదు ఇది, కంప్లీట్లీ డల్ గోల్డ్ టైప్లో వచ్చింది ప్రింట్. సో నీట్ లుక్ ఉంది, సింపుల్గా ఉంది, హెవీగా అయితే ఏమీ లేదు. ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చేసారు. సో బార్డర్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట దీనికి కూడా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. స్లీవ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయి. అండ్ దీనికి బాటమ్ కూడా ట్రౌజర్ వచ్చేసింది, సేమ్ ఇందాక చూపించినట్టుగానే ఇలా ట్రౌజర్ వచ్చేసింది విత్ బార్డర్. అండ్ దీనికి దుపట్టా. సో దుపట్టా దానికి దీనికి చాలా కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఇది కొంచెం షిఫాన్ దుపట్టాలా వచ్చింది విత్ బార్డర్. అండ్ అక్కడక్కడ ఇలాగా స్టోన్స్ లాగా వచ్చాయి అనమాట. కంప్లీట్లీ ఫుల్ 4 sides కూడా ఇలా బార్డర్ ఇచ్చేసారు. సో మంచిగా ఉంది. సో క్యారీ చేయడం ఈజీ. ఇలాంటి దుపట్టాస్ క్యారీ చేయాలంటే ఇట్లా వేసుకున్నా ఈజీగా ఉంటుంది, లేకపోతే మామూలు 2 sides వేసుకున్నా కూడా కొంచెం కంఫర్టబుల్గా ఈజీగా క్యారీ చేసేయచ్చు ఇలాంటి దుపట్టాస్ని. సో ఎలా అంటే అలా. అండ్ వేరే వాటికి కూడా పెయిరప్ చేయొచ్చు అనమాట. సో చాలా నీట్గా ఉంటుందండి లుక్. నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది కొంచెం లైట్ షేడ్ అనమాట. ఇది ఇలా ప్రింట్లా వచ్చింది ఎక్కువ. అండ్ డై చేసినట్టు 2 కాంబినేషన్లో అంటే ఓంబ్రే షేడ్లా వచ్చింది అనమాట. అండ్ ఇది కుర్తీ వస్తుంది. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర దీనికి కూడా ఇలాగా ఎంబ్రాయిడరీ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అంటే లైట్ కలర్ అయినప్పటికీ దాని మీద లైట్ కలర్ వచ్చినా చాలా నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఐ మీన్ చాలా క్లాసీ ఉందన్నమాట. అండ్ ఇట్లా ఉంది స్లీవ్స్కి సింపుల్గా ఇలా బార్డర్. మిగతాదంతా కూడా ఇలా ప్రింట్ వచ్చింది అనమాట. ఇలా ప్రింట్ వచ్చింది. కొంచెం కలర్ షేడ్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా అనిపించాయి చూడగానే నాకు, అందుకే ఇది నేను ప్రిఫర్ చేశాను అనమాట. సో షేడ్ కొంచెం వేసుకుంటే ఈ లుక్ వస్తుంది ఈ షేడ్కి. నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను కదా, చూస్తూ ఉండండి, అప్పుడు మీకు తెలుస్తుంది కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో చాలా నీట్ ఉందన్నమాట ఫినిషింగ్ అంతా కూడా, నాకు చాలా నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా స్మూత్గా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. సో ఇది టాప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఇది వస్తుంది సేమ్ ప్రింట్లో. మనకి బాటమ్ ట్రౌజర్ వస్తుంది ఇలాగా. సో ఇలా ఇవి లైట్ కలర్స్ కాబట్టి చూడడానికి క్లాసీగా ఉంటాయి, కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ కొంచెం ఎక్కువ మనకి ఏమంటారు కొంచెం సింపుల్గా అనిపిస్తుంది అనమాట చూడడానికి. సో బాగుంటుంది. అండ్ దీనికి దుపట్టా కూడా ఇలా ప్రింట్ దుపట్టా వచ్చేసింది. సో చాలా నీట్గా ఉంటుంది అనమాట వేసుకుంటే. దీని లుక్ అయితే కంప్లీట్లీ మీరు చూస్తే కంటే వేసుకుంటేనే ఎక్కువ తెలుస్తుంది. ఆ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది మెయిన్గా ఈ కలర్. సో దీనికి షేడ్స్, దీనికి ఏదైతే షేడ్స్ వచ్చాయో కుర్తీకి కానీ దుపట్టాకి కానీ, ఆ షేడ్స్ చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చాలా బాగా అయింది అనిపించింది నాకు. డార్క్ షేడ్స్లో ఫ్లవర్స్ కానీ ఇదంతా చాలా నీట్ ఉంది. అండ్ కూడా లెంత్ విడ్త్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సో హ్యాపీగా మీరు పేరప్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇలాగా ప్రింట్ వచ్చిందనమాట 4 sides కూడా. సో అది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్లోకి వెళ్ళిపోదాము. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్ మంచి కలర్ అనమాట. ఇది కూడా ప్రింటే. కొంచెం సింపుల్ అవుట్ఫిట్స్ అనే చెప్పాలి, ఎక్కువ హెవీగా ఏమీ లేవు. నేను తీసుకున్నది కొంచెం సింపుల్గా తీసుకున్నాను. బట్ దీంట్లో హెవీ కూడా మీకు ఉంటాయండి, హెవీ దుపట్టాస్తో అలా కూడా ఉంటాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, మన ఛానల్ చూపించాను కదా. సో ఈసారి కొంచెం తీసుకున్నామని సింపుల్గా ఉన్నాయి తీసుకున్నాను. సో ఈ కలర్ నాకు మెయిన్గా చాలా ఇష్టం, ఎప్పుడో నుంచి ఇష్టం ఈ కలర్ అంటే, ఎందుకో తెలియదు కానీ బ్రైట్ చేస్తుంది మన ఫేస్ని, ఇంకా మంచిగా గ్లోయిగా కనపడేలా చేస్తుంది ఈ కలర్. చూడండి ఇలా పెట్టుకోగానే మీకు ఆ ఫినిషింగ్ తెలుస్తుందా, గ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. మంచిగా ఉంటుంది కలర్, అందరికీ బాగా సూట్ కూడా అవుతుంది. సో ఇది కూడా ప్రింట్ అనమాట ఎక్కువగా. దీని మీద కూడా ఇలాగా బ్లూ అండ్ కొంచెం గోల్డ్ టోన్స్తో అలా ప్రింట్ వచ్చింది. సో దీన్ని కూడా లైనింగ్ అన్ని ఇచ్చేసారండి. స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి. ఇది కూడా ప్రింటే. సో అంతా చాలా బాగుంది దీని ఫినిషింగ్ కానీ అంతా. యోక్ పార్ట్ దగ్గర ఇక్కడ కూడా మనకి ఇలా ప్రింటే వచ్చింది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ బ్లెండే, సేమ్ ఆల్మోస్ట్ 4 కూడా ఇలా సిల్క్ బ్లెండ్వే తీసుకున్నా. సో ఇవి కొంచెం తక్కువ ప్రైస్కే వస్తాయండి. అంటే తక్కువ ప్రైస్ అంటే మీకు చూస్తున్నారు కదా ఆ క్లాసీనెస్ బట్టి తెలుస్తుంది, మీకు చాలా అఫోర్డబుల్గా అనిపిస్తుంది. మీకు ఒకసారి మీరు చూసిన తర్వాత అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చాయి అని అనిపిస్తుంది, ఎందుకంటే క్వాలిటీ వర్త్ ద క్వాలిటీ అనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత దానికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది, ప్లాజో లాగా ఇలా వచ్చింది. దీనికి కూడా ఇలా వచ్చింది ప్రింట్, జస్ట్ సింపుల్. అండ్ దీనికి దుపట్టా ఇందాక నేను బ్లాక్ది చూపించాను కదండి, అట్లా ఉంది దుపట్టా దీనికి కొంచెం. సో సేమ్ బార్డర్ వచ్చింది, అక్కడక్కడ డాట్స్ వచ్చాయి. సేమ్ షిఫాన్ మెటీరియల్తో వచ్చిందనమాట దుపట్టా అయితే. సో దీనికి కూడా లెంత్ విడ్త్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో హ్యాపీగా మీరు ఎలా క్యారీ చేయాలన్నా కంఫర్టబుల్గానే ఉంటుంది. సో డార్క్ షేడ్ కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం బ్రైట్గా కనిపిస్తారు. సో దీని మీద వర్క్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా మనం బ్రైట్గా కనిపిస్తాం ఈ షేడ్లో. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతానండి. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయాలనుకుంటే చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో మంచి వీడియోతో కలుస్తాను మళ్ళీ. మీకు నచ్చిన వీడియో ఏంటి, మీరు ఏం చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్.